Hi students and parents. Welcome to Davri Academy. This is me Ravi Kumar sir. మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయితే మనకి NIRF ర్యాంక్స్ అయితే రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. ఈ NIRF ర్యాంకింగ్లో మనకి ఐఐటి మెడ్రాస్ అనేది టాప్గా నిలిచింది. ఐఐటి మెడ్రాస్ అనేది టాప్గా నిలిచింది. బెస్ట్ యూనివర్సిటీగా బెంగళూరు ఐఐఎస్సి నంబర్ 1 యూనివర్సిటీగా నిలిచింది. ఐఐటి మెడ్రాస్ టాప్గా వచ్చింది. బెస్ట్ యూనివర్సిటీగా బెంగళూరు ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. నేను 2000 to 2022 I did my MTech from Indian Institute of Science. In Indian Institute of Science, I'm very much proud of because of I'm ex-IASian. నేను 2002లో గేట్ రాసి ఎగ్జామినేషన్ రాసి ఐఏఎస్సిలో చదివాను. ఎంటెక్ ఐ డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరు. నేను చాలా గర్వపడుతున్నాను ఆ యూనివర్సిటీలో చదివినందుకు. మనకి అదేవిధంగా NIRF ర్యాంక్ 2024 ఏం చెప్తుంది, ర్యాంకులు అయితే వేలాడి చేసింది. ఓవరాల్గా ఇండియాలో ఉన్న అన్ని కాలేజీలకి వాళ్ళు డిస్క్లోజ్ చేయడం జరిగింది. ఈ NIRF ర్యాంకింగ్లు ఐఐటి మెడ్రాస్ అయితే టాప్గా నిలిచింది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF అంటే ర్యాంకింగ్ విడుదల అయ్యాయి. ఓవరాల్తో పాటు ఇంజనీరింగ్ కేటగిరీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్లో ఐఐటి మెడ్రాస్ అయితే టాప్గా ఉంది. మద్రాసు వరుసగా 6వ టాప్ ర్యాంకులో నిలిచింది. ఐఐటి హైదరాబాద్కి 8వ ర్యాంకు దక్కింది. ఐఐటి హైదరాబాద్ ఆల్సో ఇన్నోవేషన్ హబ్గా వాళ్ళు మంచి R&D లెవెల్లో డెవలప్ అవుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐటి మెడ్రాసు ఈ మధ్య 10 years అయ్యి ఉంటాం పెట్టి, 15 years, కానీ బాగా డెవలప్ అయింది. వాటికంటే కొత్త ఐఐటీలు ఇది నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఉత్తమ యూనివర్సిటీగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు వరుసగా 9వ మొదటి స్థానం సంపాదించుకుంది. దీని యూనివర్సిటీ అని ఎందుకు అంటారంటే, ఐఐఎస్సిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఏం చేస్తారంటే ME MTech ఇంజనీరింగ్ ఉంటుంది. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ ది సైన్స్ గ్రూప్స్ కూడా ఉంటాయి. మనకి బయోటెక్నాలజీ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ, మరి వాళ్ళు మెడిసిన్స్ కనుక్కోవడం కానీ, ఫార్మస్యూటికల్స్ కానీ అన్ని రంగాల్లో ఉన్నారు ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు. ఇప్పుడు ఐఐటి మెడ్రాస్ చూసుకోండి, ఐఐటి మరి చెన్నై, ఐఐటి మరి అదేవిధంగా బాంబే, హైదరాబాద్, వీళ్ళు టెక్నాలజీ ఏరియాలోనే ఉంటారు. అది ఇంజనీరింగ్ అనమాట. కొంతమందికి డౌట్ రావచ్చు, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఐఏఎస్సి అండ్ ఐఐటి. ఐఏఎస్సి ఒక యూనివర్సిటీగా ఇండియన్ సైన్స్లో వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ మూడిట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అదేవిధంగా ఫిజికల్ సైన్స్, అదేవిధంగా ఇంజనీరింగ్లో కూడా వాళ్ళు నంబర్ 1గా ఉన్నారు. ఇంజనీరింగ్లో మనకి ఎవరైతే గేట్ రాస్తారో మరి ఆల్రెడీ ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు. మరి బీటెక్ మ్యాథమెటికల్ అండ్ కంప్యూటేషనల్ సైన్స్లో బీటెక్ స్టార్ట్ చేశారు. జస్ట్ ఓన్లీ ఫ్యూ సీట్స్. ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్సినే తర్వాత టాప్ ర్యాంకర్ జేఈ అడ్వాన్స్ ద్వారా మరి ఐఏఎస్సిలో జాయిన్ అవటం జరుగుతుంది పిల్లలు. జేఈ ఎవరైతే టాప్ ర్యాంకర్లు వచ్చారో వారు ఐఏఎస్సి బెంగళూరుని అయితే చూసుకుంటారు. తర్వాత ర్యాంకర్స్ అందరూ మిగతా ఐఐటీలకు అయితే వస్తారు. ఐఏఎస్సి నంబర్ 1 యూనివర్సిటీగా ఫిజిక్స్, మ్యాథమెటికల్, అదేవిధంగా కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ, రకరకాలుగా ఉంటాయి. అన్ని రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మన కోవిడ్ టైంలో కూడా వాళ్ళు మెడిసిన్స్ కనుక్కోవడం జరిగింది. బయాలజికల్ సెల్ మాలిక్యులర్ బయాలజీలో కూడా వాళ్ళు ఉండటం జరిగింది. బెంగళూరు వరుసగా 9వ ఈ బెంగళూరు ఐఏఎస్సి 9వ రావటం జరిగింది. 9వ మొదటి స్థానం వచ్చింది. 9th టైం అంటే ఇది. అదేవిధంగా ఓవరాల్ కేటగిరీలో ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ వరుసగా 2, 3, 4 ర్యాంకులు సాధించాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ NBA రూపొందించిన ఈ ర్యాంక్స్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం విడుదల చేశారు. ఓవరాల్ టాప్ 10 జాబితాలో 8 ఐఐటీలతో పాటు ఢిల్లీ ఎయిమ్స్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ, JNU కూడా నంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ ఢిల్లీ దించాయి. యూనివర్సిటీల కేటగిరీలో టాప్ 3లో బెంగళూరు ఐఐఎస్సి, ఢిల్లీలోని JNU, జామియా మిలియా,
ఇస్లామియాలు ఉన్నాయి. ఇన్నోవేషన్ విభాగంలో ఐఐటి బాంబే, ఐఐటి మెడ్రాస్ తర్వాత ఐఐటి హైదరాబాద్ ఉంది. ఐఐటి హైదరాబాద్ మెయిన్ ఏంటంటే ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, ఎవరు ఇంతవరకు లేని ఈ యొక్క స్టార్టప్కి ఇది ఒక బూస్టింగ్ ఇస్తుంది అనమాట. ఇట్ ఈస్ గివింగ్ సమ్ బూస్టింగ్ టు ద స్టార్టప్. వాళ్ళు మనకి న్యూస్లో కూడా ఒకటి ఏంటంటే వాళ్ళు డ్రైవర్లెస్ టెక్నాలజీ, అంటే ఒక ఆటో పైలట్ లాగా మనం కారు డ్రైవర్ లేకుండా కారు నడిపే టెక్నాలజీలో కూడా వాళ్ళు రీసెంట్గా ఒక డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ డెవలప్ చేసి వాళ్ళు స్టార్టప్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దానిలో ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కోసం హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీల్లో హైదరాబాద్లోని ఉస్మానియాకు 6, విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీకి 7, ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ నైపర్ అనేది మన బాలనగర్లో ఉంటుంది, హైదరాబాద్ బాలనగర్లో ఈ విధంగా రావటం జరిగింది. ఇది ఉస్మానియాకు 6, ఆంధ్ర యూనివర్సిటీ 7 ర్యాంకులు వచ్చాయి. ఫార్మసీ విభాగంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ నైపర్ హైదరాబాద్ ఈ ఏడాది 2వ స్థానంకు పడిపోయిందంట. ఈసారి మొదటి స్థానాన్ని జామియా హందర్డ్ దక్కించుకోగా బిట్స్ పిలాని 3వ ర్యాంకుకి సాధించింది. లా యూనివర్సిటీలో నల్సర్ హైదరాబాదుకు 3వ ర్యాంకు వచ్చిందమ్మా. ఇది మనకి NIRF ర్యాంకింగ్ ఈ విధంగా ఉండేవి. మరి ఐఐటి మెడ్రాస్ అయితే మనకి ఇంజనీరింగ్లో టాప్ రావటము, యూనివర్సిటీలో అయితే IIC బెంగళూరు రావటము, అదేవిధంగా ఉస్మానియా అయితే 6 రావటము, ఉస్మానియా యూనివర్సిటీ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీకి 7 రావటము జరిగింది. ఇది ఈ విధంగా మనకి న్యూస్ రావటం జరిగింది. ఇది మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యూనివర్సిటీలో చదవాలని వాళ్ళు పిల్లలు రాబోయే కాలంలో మరి కొత్తగా ఎవరైతే మరి జేఈఈ మెయిన్ 2025కి ప్రిపేర్ అవుతారో వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీళ్ళకి హెల్ప్ఫుల్ ఐఐటి మెడ్రాస్ టాప్గా ఉంటుంది. ఇది మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.